తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని విధాలుగా సేవ చేస్తున్న టీటీడీ సిబ్బంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని పరేడ్ మైదానంలో ప్రారంభమైన ఈ పోటీలను టీటీడీ ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా ఉద్యోగులు మానసిక ఉల్లాసంతో పాటు పని ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనగలరని తెలిపారు. టీటీడీ ఉద్యోగులు రోజువారీ జీవితంలో ఏదో ఒక క్రీడను అలవాటు చేసుకుంటే ఒత్తిళ్లను అధిగమించడంతో పాటు మరింత ఉత్సాహంతో బాధ్యతతో విధులు నిర్వర్తించగలరని తెలిపారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు ఉల్లాసం, సమయపాలన, ప్రణాళిక దృక్పథం, సానుకూల ఆలోచన, మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, కార్యనిర్వహణ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, సంక్షోభ నిర్వహణ సామర్థ్యంతో పాటే అందరినీ కలుపుకుని ముందుకు పోయేందుకు దోహదపడతాయని చెప్పారు. టీటీడీ ఉద్యోగుల సంక్షేమం, మానసిక వికాసం దృష్ట్యా 1977వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది ఉద్యోగుల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఉద్యోగి రోజు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ననాదో ననాద సదా వెంకట We will take part in the Tirumala Tirupati Devasthanam Employees Annual Games and Sports Meet. Employees Annual Games Participating in them. And desirous of participating in them. The true spirit of sportsmanship. The true spirit of sportsmanship. For the honor of. And for glory of sports. And for glory of sports. ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ కార్యక్రమం ప్రారంభోత్సవం ఎలా ఉంటుందో ముగింపు కూడా అంతే గొప్పగా ఉండాలి. అప్పుడే ఆ యొక్క ప్రోగ్రాం కానీ దాని సక్సెస్ కానీ ఉద్యోగుల్లో కానీ లేకపోతే పెన్షనర్స్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ అది సక్సెస్ఫుల్ ప్రోగ్రాంగా వెళ్ళి మరింత ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ అయ్యే అవకాశం మనకి ఉంటుంది. ఇందాక పిఆర్ఓ గారు చెప్పారు, చాలా గొప్ప చరిత్ర ఉంది స్పోర్ట్స్కి. టీటీడీలో కూడా చాలా గొప్ప చరిత్ర ఉంది. చాలా డికేడ్స్ నుంచి మనం స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకే ఒక డౌట్ వచ్చింది. మనకు కావాల్సిన స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా? స్పోర్ట్స్ పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడే అది ఉత్సాహంగా ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ బాగా ఉంటే పోయి కొద్దిసేపు ఆడదాం పదా అనే ఒక ఆలోచన వస్తుంది. ఈరోజు చూస్తే చాలా బ్రహ్మాండంగా మనకు పైన స్పోర్ట్స్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, చాలా బాగుంటుంది. రోజు ఏదో ఒక టైంలో రాత్రి 9 10 వెళ్ళి ఒక 3 గేమ్స్ ఆడి వస్తూ ఉంటారు.